నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రి నాదెండ్ల. ఇబ్బందులు రాకుండా ధాన్యం సేకరిస్తున్నట్టు స్పష్టం. సాయంత్రం 4 గంటల్లోపు ఓటు హక్కును వినియోగించుకోండి. ఉపాధ్యాయులకు సూచించిన కాకినాడ కలెక్టర్ షణ్మోహన్. హైదరాబాద్లోని పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట. ఓ మహిళ మృతి చెందగా బాలుడికి తీవ్ర గాయాలు. బాపట్లో 7వ తేదీన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం. హాజరు కానున్న సీఎం చంద్రబాబు. సమర్థవంతంగా నిజాయితీగా మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన అవనిగడ్డలో రెవెన్యూ సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 9,91,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 2,283 కోట్ల రూపాయల నగదు చెల్లించినట్లు తెలియజేశారు. తుఫాన్ నేపథ్యంలో 40 రోజుల పాటు జరగాల్సిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కేవలం 3 రోజుల్లో హడావిడిగా జరుగుతున్న నేపథ్యంలో ఎదురైన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తున్నట్టు తెలియజేశారు. గత ప్రభుత్వం రైతులకు బకాయిలు మిగిల్చి వెళ్లినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే క్లియర్ చేసినట్టు తెలియజేశారు. జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు మండల్ బుద్ధప్రసాద్ గారితో రైతులు ఏ విధంగా ధాన్యాన్ని పండించిన తర్వాత ఎక్కడైతే కొన్ని మిల్లర్లు కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారో ఆ సమస్యలు వాళ్ళతో వినడానికి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మేము కల్పించిన వెసులుబాటు కొన్ని సంస్కరణల గురించి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. రహదారి వెంబడ ఎక్కడైతే రాసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము భరోసా ఇచ్చాం. సాయంత్రం లోపు ప్రతి బస్తా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా 1,725 లేదా 1,740 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఒక్కరోజు లోపే 24 గంటల లోపే మీరు మిల్లర్లకు అందించిన 24 గంటల లోపే ప్రభుత్వం నుంచి మీ ఖాతాలోకి డబ్బులు జమ అయ్యే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన ప్రక్రియ జరుగుతోంది. నిజంగా మనం అభినందించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి. ఎందుకంటే ఈ రోజు వరకు 2,100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. అందులో సుమారు 2,050 కోట్లు ఒకే రోజులో డబ్బులు పడిపోయినాయి రైతుల ఖాతాలోకి. ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నాం. అవనిగడ్డ నియోజకవర్గం గురించి బుద్ధప్రసాద్ గారు చెప్తారు. నిన్న ఈ రోజు వరకు అవనిగడ్డ నియోజకవర్గంలో సుమారు 25,89 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినాయి. సో చాలా పారదర్శకంగా ఒక చక్కటి కార్యక్రమం జరుగుతోంది. కాకపోతే వాతావరణంలో కొన్ని మార్పుల వలన రైతుల ఆందోళనతోటి హడావడిగా 30-40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ 3 రోజులకే పరిమితం అయ్యే వరకు కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారు. ఖచ్చితంగా మేము గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, వాళ్ళకి అందించాల్సిన కనీస మద్దతు ధర విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నంబర్ల గురించి కొంచెం ఇబ్బంది ఉంది. 1262 ఆ నంబర్ గురించి కొంచెం ఇబ్బంది ఉంది. ఈరోజు ఉదయమే మేము రాష్ట్ర వ్యాప్తంగా మనం అధికారులందరూ కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ తోటి మాట్లాడాం. ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. రైతు వచ్చి ధాన్యాన్ని తీసుకొచ్చి సరుకు తీసుకొచ్చి రైస్ మిల్కి వచ్చినప్పుడు కొనుగోలు చేసే బాధ్యత రైస్ మిల్లర్కి ఉంటుంది. పొరపాటు చేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా మేము ప్రభుత్వానికి ఆదేశాలు చేశాం. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లేట్టు అందరం కలిసి కృషి చేస్తాం. అధికారులను కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఇందాక అన్నట్టు వారం రోజుల నుంచి ఎవరికి నిద్ర లేవు. రాత్రి పగలు కష్టపడి మేము ధాన్యం సేకరణ చేస్తాం. ఒక కృష్ణా జిల్లాలోనే 1,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ ఆల్రెడీ పూర్తి అయిపోయింది. ఈ గత సంవత్సరంతో పోలిస్తే అసలు చాలా తేడా ఉంది. ఆ విధంగా నిలబడడం రైతు కోసం కొంచెం కష్టం జరిగింది. ఎందుకంటే సడన్గా వాతావరణ మార్పులు వచ్చినాయి కాబట్టి వాటిని అధిగమించి తప్పకుండా రైతుకి మేము అన్ని విధాలుగా. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన ప్రతి ఉపాధ్యాయుడు సాయంత్రం 4 గంటలలోపు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిరి సూచించారు. 5 స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీలో ఉన్నారని, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని 6 జిల్లాల్లో ఉన్న 16,737 మంది ఓటర్లకు 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం కాకినాడ జేఎన్టీయూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించినట్టు తెలిపారు. 9వ తేదీన ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడించనున్నట్టు తెలిపారు. ఉదయం 10 గంటల వరకు 20% పోలింగ్ నమోదైందని, పూర్తి బందోబస్తు మధ్య ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. బిఫోర్ గెటింగ్ ఇంటూ ద పోలింగ్ పర్సెంటేజెస్ అందరికీ తెలిసినట్లుగానే
ఇవాళ 4 o'clock in the evening వరకు జరుగుతుంది పోలింగ్. సో ఈ సందర్భంగా ఆల్ ఓటర్స్కి నా వైపు నుంచి రిక్వెస్ట్ ఈస్ టు ప్లీజ్ గో టు ద పోలింగ్ స్టేషన్స్. మీ నియర్ బై ఈచ్ మండలంలో ఒకటి పెట్టడం జరిగింది. అండ్ దయచేసి ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్. అండ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 9th December నాడు మన JNTU ఆడిటోరియంలో జరుగుతుంది. అండ్ ఆ రోజు వీళ్ళంత వరకు మనం కౌంటింగ్ ఫినిష్ చేసి డిసైడ్ చేస్తాం, రిజల్ట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. మొత్తం మన 6 జిల్లాల్లో కలిపి 16,737 మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 16,737 మంది ఓటర్స్లో మ్యాక్సిమం మనకి వెస్ట్ గోదావరి డిస్టిక్లో, ఆ తర్వాత కోనసీమ, దెన్ కాకినాడ, దెన్ ఈస్ట్ గోదావరి అండ్ అల్లు సీతారామరాజులో ఒక 637 ఓట్లు ఉండడం జరుగుతుంది. ఇవి మన జిల్లాకు వచ్చేసరికి, కాకినాడ జిల్లాకు వచ్చేసరికి కాకినాడ పెద్దాపురంలో 2 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ పెట్టుకోవడం జరిగింది. నేను ఆల్రెడీ వాళ్ళందరికీ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిన్న నైటే చేరుకొని వాళ్ళ పోలింగ్ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేశారు. అండ్ రిసెప్షన్ సెంటర్స్ అంటే మళ్ళీ వెనక్కి పోల్ అయినవి మళ్ళీ వెనక్కి తీసుకోవాలి కాబట్టి మన JNTU కాకినాడలో BR అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో తీసుకోవడం జరుగుతుంది. విల్ కలెక్ట్ బ్యాక్ ఆల్ ద బాక్సెస్. అది టుడే ఈవినింగ్ ఏ టైం అయినా కానీ తీసుకొని మనం సీల్ చేయడం జరుగుతుంది మన స్ట్రాంగ్ రూమ్. 5 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అండ్ 5 మంది కంటెస్టెంట్స్ ఆల్ ఆర్ ఇండిపెండెంట్స్. అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, యాజ్ రిటర్నింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా, అండ్ DRO will be assistant returning officers, and all other DROs of all other 5 districts also are assistant returning officers. So any voter or any contestant has any other issues also, RO గా నాకు చెప్పినా, అదర్వైజ్ ARO గా ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ యొక్క DRO చెప్పినా, it will be taken seriously and action will be taken immediately. అండ్ మన జిల్లా వరకు వచ్చేసరికి 22 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈచ్ డివిజన్లో 11. అండ్ ఆల్ POs అందరూ ట్రైనింగ్ అయిపోయి ఈరోజు పోలింగ్ జరుగుతుంది. కమింగ్ టు పోలింగ్ పర్సంటేజెస్, ఇవాళ ఇప్పటి వరకు అరౌండ్ 10 o'clock అంతేనా, 10 o'clock రిపోర్ట్కి మనకి ఆల్మోస్ట్ 20% పోలింగ్ అయ్యింది. ఇందులో హైయెస్ట్ ఈజ్ కోనసీమ అరౌండ్ 25%, దెన్ నెక్స్ట్ ఈజ్ కాకినాడ అరౌండ్ 23%, ఇంకా తర్వాత మిగిలినవి వస్తున్నాయి. సో ఆల్రెడీ ఆల్ కలెక్టర్స్ కూడా ఇది ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ దే ఆర్ ఆల్సో ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్తో ఇప్పటి వరకు అవాంఛనీయ సంఘటనలు కానీ అటువంటి జరగలేదు. ఇందాక అబ్జర్వర్ గారు కూడా వచ్చి దీని నుంచి డిస్కస్ చేసి నౌ హీ హాస్ గాన్ టు ద ఫీల్డ్, ఆయన వెళ్ళి ఒకసారి ఫీల్డ్లో చూసుకున్న దాన్ని బయటకు వెళ్ళారు. అండ్ విల్ బి హియర్ అట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ కంట్రోల్ రూమ్, అండ్ ఎనీ ఇష్యూస్ ఎనీ టైమ్ ఐఎమ్ జస్ట్ కాల్ అవే. దిస్ ఇస్ రిగార్డింగ్ ఎలక్షన్స్. కాకినాడ మెడ్వే సంజీవి హాస్పిటల్ సంస్థ బహుకరించిన ట్రాఫిక్ బ్యారికేడ్లను కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో ట్రాఫిక్ నియంత్రణకై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి క్రమబద్దీకరిస్తున్నట్టు తెలియజేశారు. దానిలో భాగంగానే మెడ్వే సంజీవని హాస్పిటల్స్ వారు సుమారు 200 బ్యారికేడ్లు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. మెడ్వే సంజీవి హాస్పిటల్స్ ను ఆదర్శంగా తీసుకుని ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సెంటర్ హెడ్ ఆర్ దినేష్ కుమార్, డాక్టర్ ఎన్ కిన్నెర, డాక్టర్ సందీప్, ట్రాఫిక్ సిఐలు రామారావు, రమేష్లు పాల్గొన్నారు. మనకు కాకినాడ పట్టణంలో ప్రతిరోజుకి పెరుగుతున్నటువంటి వాహనాలు, దాంతోపాటు పెరుగుతున్న రద్దీ, స్కూల్ బస్సెస్ కావచ్చు, ఎనీ 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు. సో ఈ ట్రాఫిక్ అనేది నిరంతరాయంగా మనకు ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. సో దాన్ని మనం క్రమబద్ధీకరణ చేయాలంటే సో మాకున్నటువంటి ఫోర్స్తో పాటు మాకు అదనంగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రోడ్ మనం డైవర్ట్ చేయాల్సి వస్తుంది. కొన్ని దగ్గర ట్రాఫిక్ లోడ్ ఎక్కువ అవుతుంటుంది. సో కొన్ని 1 వేలు చేయాలి, కొన్ని 2 వేస్ చేసుకోవాలి. సో దాంట్లో భాగంగా సో కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పోలీసుకు సపోర్టివ్గా మాకు కొన్ని బ్యారికేడ్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. దాంట్లో భాగంగా ఈరోజు మెడ్వే సంజీవిని హాస్పిటల్స్ వాళ్ళు మాకు దాదాపుగా ఒక 200 పైగా స్టాపర్స్ కానీ, ఈ బ్యారికేడ్స్ కానీ ఇవన్నీ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. అందులో ఫార్మల్గా మనం కొన్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసాం. సో ఇవి మాకు 1 టౌన్ 2 టౌన్ ఉన్నటువంటి 2 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కూడా కాకుండా ఇంకా ఎవరికైనా ఎక్కడైనా నెసిటీ ఉంటే దాన్ని మళ్ళీ అక్కడికి మేము షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు మెడ్వే సంజీవిని హాస్పిటల్కి వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు ది hospital and the hospital authorities for giving operation and donating us all these barricades, stoppers, everything. So మా సైడ్ నుంచి మేము అంతకన్నా ఏం చెప్పగలుగుతాము.
ఫర్ ఎనీ ట్రాఫిక్ యాక్సిడెంట్. అక్కడ జరగకూడదనే మా యొక్క ప్రయత్నం. సో అందులో భాగంగా ఇలాంటి సపోర్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా సైడ్ నుంచి పబ్లిక్కి బెటర్ పోలీసింగ్ ఇవ్వగలుగుతాము. సో ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండేటట్టుగా చూసుకోవడానికి ఇవన్నీ మాకు ఎంతో సహకరిస్తాయి. సో థ్యాంక్స్ అలాట్. మెడ్వే సంజీవ్ హాస్పిటల్ చేసిన డీఎస్పీ గారు రఘువీర్ గారికి, చీలకి ఎఫ్సీలకి అందరికీ కూడా మా కృతజ్ఞతలు. మేము ఏదో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సమాజానికి పోలీసు డిపార్ట్మెంటే మాకు చాలా ఇష్టం. కారణం ఏంటంటే మాలాగే వాళ్ళు కూడా 24/7 రాత్రి 1 గంటకి ఫోన్ చేసిన కింద ఏమంటే దిగి పేషెంట్ నేను చూడాలి. ఆయన కంప్యూటర్స్ ఆయన ఇంటికాడి నుంచి రావాల్సిందే. సో వీఆర్ responsible citizens of India. They have to be cooperate. As a corporate social responsibility, we have given barricades. In future also, we will support police department. Definitely. వాళ్ళు మా ఎమ్మెల్సీ కేసులు డిఫరెంట్గా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. It's request police department to help us. Thank you, sir. Thank you. హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. పుష్ప 2 ప్రీమియర్ షోకు అభిమానులు భారీగా తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే 39 ఏళ్ల మహిళ మృతి చెందగా ఓ బాలుడి పరిస్థితి విషమంగా మారింది. పక్కనే ఉన్నవారు సిపిఆర్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ప్రభుత్వ ప్రజల ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పిస్తూ చర్యలు తీసుకుంటుందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలియజేశారు. వినుకొండ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరాయి భూములపై కన్నేయాలంటేనే భయపడేలా సమగ్ర భూ కబ్జాల నియంత్రణ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురానున్నట్టు తెలియజేశారు. రెవెన్యూ అధికారులు గ్రామాలకు వచ్చి 45 రోజుల్లో భూ సమస్యలు పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూదందాలు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఈ భూదందాల మీద వేలకు వేలు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్క ఛాన్స్ ఇస్తే జనాలు ఆ ఒక్క ఛాన్స్ దోపిడీకే ఉపయోగించిన విధంగా ఉంది రాష్ట్రంలో. దోపిడీలు భూదందాలు జరిగినాయి రాష్ట్రంలో. ఈరోజు వేల మంది ఫిర్యాదులు లబోదిబోమని మా ఆస్తులు అన్యాక్రాంతం అయినాయి, రికార్డులు కూడా ట్యాంపరింగ్ చేశారు, ఆన్లైన్లో పేర్లు తీసేశారు, ఎప్పటిన్న రికార్డులు మార్చారని లబోదివమని వాపోతా ఉన్నారు లబ్ధిదారులు. ఎవరైతే ఆస్తి ఉందో వాళ్ళని రోడ్డు మీద పడేశారు. సో హక్కుదారుడికే ఆస్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో తాతల తండ్రుల నాటి ఆస్తులను కూడా కొంతమంది భూ కబ్జాదారులు, వైసీపీ పాలనలో భూ కబ్జాదారులు దందాలు పెరిగిపోయినాయి. ఇలాంటి దందాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. పైగా ఇలాంటి భూదందాలకి అగ్నికి ఆజ్యం తోడైనట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు మహానుభావులు వైఎస్ఆర్ పాలనలో. అంటే తప్పులు చేసి మళ్ళీ వాటిని చట్టబద్ధం చేసుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఖరీదైన కోట్ల విలువైనటువంటి ఆస్తులు దోచుకోవటం, దాన్ని మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవటం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.